రేయ్ అదే ఎన్నిసార్లు చెప్తావు? విని విని బోర్ కొడుతుంది. మా జాగింగ్ కదమ్మా, యోగా క్లాస్. ఎవరు? మైకేలేనా ఈ ఐడియా ఇచ్చింది? నేనే వాడి క్లాస్కి తీసుకెళ్లి రిజిస్టర్ చేసి జాయిన్ చేశాను. యోగా చేస్తే మైండ్కి బాడీకి అంత మంచిదమ్మా, నీకు తెలీదా? సరే వచ్చిది తిప్పు. సేమియానా? దోశలయ్యమ్మా. రేయ్ రోజు దోశ తింటే బోర్ కొట్టదా? కాస్త దిగొచ్చిది తిప్పు. వేడిగా ఉంది, జాగ్రత్త. మా రేపు 5:30కి లేపమ్మా. నేనే ఉదయం 6ంటికి లేస్తాను, కావాలంటే అలారం పెట్టుకో. నిద్రలో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటానమ్మా. అయితే ఈవినింగ్ బ్యాచ్కే మార్చుకో. ఈవినింగ్ యోగా చేయకూడదమ్మా. ఏం తెలీదు, చెప్పినా అర్థం చేసుకో. నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా లేదా? అనుకుంటే పొద్దున్నే లేపు, లేకపోతే మొహం మీద నీళ్లు చల్లన్నా లేపు. కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోద్ది. సరే సరే లేపుతానులే. అయిపోయింది, తీసుకో. రేయ్ ఇంకో ప్లేట్ ఉంది. ఇంకొకటి ఉందా? ఇవ్వమ్మా. నీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను, ఇవ్వు. రేయ్ లేచావా? తలస్నానం చేసావా? ఏరా యోగా క్లాస్కేగా వెళ్ళేది, వచ్చాక చేయొచ్చుగా. లేదు, బాగా నిద్రమత్తుగా ఉంటాను, ఇప్పుడే ఫ్రెష్గా ఉంది. సరే పో. హలో రే, నేను వచ్చేసాను రా, త్వరగా బయటికి రా, క్లాస్కి లేట్ అవుతుంది కదా. రేయ్ ఏం డ్రెస్ రా ఇది? ఇదేసుకుని యోగా ఎలా చేస్తావు? నేనేవి యోగా చేయడానికి రావట్లేదే, ఇవాళ ఫస్ట్ డే. తను ఇంతకు ముందు నన్ను ఇంత స్టైల్గా చూడలేదు కదా, అందుకే. బాగా తెలివి మీరెవరా? సరేగాని నువ్వేంటి ఇలాగే వస్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకుంటారా? ప్యాంట్ వేసుకుంటావా? అందరూ 6:30కు వస్తారా, ఎందుకా తొందర? ఎలాగో క్లాస్కి వచ్చినప్పుడు తనను చూస్తావుగా నువ్వు. నువ్వు రారా, అలా స్లోగా వెళ్తూ ఉందాం. ఫస్ట్ డే అంటే ఎప్పుడు త్వరగా వెళ్ళాలి, బాధ్యత లేదురా నీకు, వెళ్ళు. పోరా. ఏంట్రా ఇంకా రాలేదు? రై క్లాస్ స్టార్ట్ చేసే టైమే కాలేదు, అందరూ నిదానంగా వస్తారా, నీలా తొందరపడతారా? వెయిట్ చేయరా. ఒకవేళ మనం రావడానికి ముందే వెళ్ళిపోయి ఉంటుందేమో. అంతా నీ వల్లేరా, బయలుదేరి రావడానికి అంత ఆలస్యం చేసావు ఆడపిల్లలాగా. నాకు ఇది అవసరమా? సార్ క్లాస్కేగా వచ్చారు? అవును సార్. క్లాస్ స్టార్ట్ అవబోతోంది, లోపల రండి. సరే సార్. క్లాస్ అయ్యేసరికి 1 అవర్ పడుతుంది, మీరు తర్వాత వచ్చి పికప్ చేసుకోండి. లేదు సార్, నేను క్లాస్కే వచ్చాను. ఇలాంటి డ్రెస్ వేసుకొని యోగా చేయడం కుదరదే. పొద్దున చలి ఎక్కువగా ఉంది, అందుకే. ఓకే సార్, జీన్స్ వేసుకొని యోగా చేయడం కుదరదు. రిజిస్ట్రేషన్ టైంలో మీకు చెప్పుంటారే. రిజిస్టర్ చేసేటప్పుడు నేను రాలేదు సార్, వీడే వచ్చాడు. సార్ ఏంటి సార్, మీరు చెప్పుండొచ్చుగా, మీరు కరెక్ట్గా వేసుకొచ్చారు, తనకు చెప్పొచ్చు కదా. లేదు సార్, నేను చెప్పాను. ఎరా తెలీదా నీకు? సరే పర్వాలేదు, ఈ రోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాసే. రేపటి నుంచి ఇలా జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసుకొస్తే లోపలికి ఎలా చేయం. ప్రస్తుతానికి రండి. ఎవరా వీడు, హిట్లర్లా ఉన్నాడు? యోగా మాస్టర్ రా, పదరా. వాడిని చూస్తుంటే యోగా మాస్టర్లా లేడే. చూస్తున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేసుకున్నాను సార్. ఓకే. మాస్టర్ ఇంకో 5 నిమిషాలు వస్తున్నారు, అంతా రెడీ కదా? రెడీయే. ఓకే. ఇక్కడ అమ్మాయిలే లేరురా. వస్తుందిరా, రారా. అంతా ఓకే కదా?
ఏంట్రా ఇది? ఎక్కడా అమ్మాయి? ఇక్కడ ఒక్క అమ్మాయి కనిపించట్లేదు. స్వామీజీ, ఇక్కడ గర్ల్స్ అంతా ఏ టైంలో వస్తారు? ఏ లేదు, నా చెల్లెల్ని కూడా జాయిన్ చేయాలి. గర్ల్స్కి ఇదే టైం. ఓ, ఇక్కడ అసలు అమ్మాయిలే లేరేంటి? ఈ రోజు మీరు వచ్చారు, రేపు గర్ల్స్ వస్తారు, మరుసటి రోజు మీరు వస్తారు, ఈరోజు మార్నింగ్ లాగా వస్తూ ఉంటారు. రేపే మీ సిస్టర్ని వచ్చి జాయిన్ అవ్వమనండి. అలాగే వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్ళండి, ఆవిడకి సేమ్ ఫీజే. రే మాస్టర్ వచ్చారా? మాస్టర్ వచ్చారు. ఓ, మిత్రులారా, యోగా అనబడేది యోగం అనే పదం నుంచి వచ్చింది. యోగం అంటే భాగ్యం అని అర్థం. దేనికి సంబంధించిన భాగ్యం? మన శరీరం, ప్రాణం, మనసు మూడు కూడా ఒకటై కలిసి పనిచేయటం. ఈ సెంటర్లో శరీరాన్ని ఆరోగ్యంగాను బలంగాను ఉంచుకోవడానికి శరీరానికి తగిన పద్ధతులు నేర్పిస్తాం. ఇప్పుడు అందరము ఒక నిమిషం ధ్యానం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. రే మూసుకోరా, మూసుకోరా. నేను యోగా క్లాస్లో తను వస్తుందని చాలాసేపు వెయిట్ చేశాను. చివరికి వచ్చింది. నేను ఒక తెలుగు లిటరేచర్ స్టూడెంట్ని. నా కెమెరా గురించి చెప్పేవాడు ఎవరూ లేరు. అంతా నా స్వయం కృషితోనే నేర్చుకున్నాను. ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ చాలా అవసరం. సరే, సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క ముక్కలో ఎవరైనా చెప్పగలరా? It is a recording still image. ఇట్ ఈజ్ ఓకే. ఎనీ అదర్ ఆన్సర్స్? అటు కూర్చో. కూర్చో. పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి. తప్పైనా రైట్ అయినా పర్వాలేదు. కమాన్, ఫీల్ ఫ్రీ. దేని గురించి రా క్లాస్? ఫోటోగ్రఫీ. కొత్త ఫ్రెండ్ ఒకరు వచ్చారు, మీరు చెప్పండి. సార్, ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క లైన్లో చెప్పండి. స్టిల్ కెమెరాతో ఫోటో తీయడం సార్. ఇప్పుడు నాకే సందేహం లేదు, మీరెందుకు లేటుగా వచ్చారు. కూర్చోండి. సింపుల్గా చెప్పాలంటే ఫోటోగ్రఫీ ఈజ్ పెయింటింగ్ విత్ లైట్. పెయింటింగ్లో కలర్స్ వాడుతున్నాం, ఫోటోగ్రఫీలో లైట్స్ కలర్ వాడుతున్నాం. ఊరికే బిల్డప్ రా. టాలెంట్ ఉండుంటే పీసీ శ్రీరామ్ అయ్యేవాడుగా. అవ్వలేక మనల్ని తిడుతున్నాడు. వర్క్ అంతా జరుగుతుంది శంకర్. ఎలాగైనా ఇంకో 1 monthలో స్టూడియో ఓపెన్ చేస్తాం. ఈసారి లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. వెరీ నైస్. ఆల్రెడీ మీ ఫెసిలిటీస్ ఇంకా బాగున్నాయి. ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. సరే, ఆ షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, అది ఎవరు చేశారు అని అడిగారు కదా. ఆ షార్ట్ ఫిల్మ్ చేసింది ఇతనే. హలో సార్. ఇతని పేరు రాజేష్. మంచి తెలివైనవాడు. ఒక షార్ట్ ఫిల్మ్ కి స్టోరీ బోర్డ్ తయారు చేసి చక్కగా తీసాడంటే అర్థం చేసుకోండి. మీ డిజైన్ షార్ట్ ఫిల్మ్ చూశాను, ఓ చాలా ప్రొఫెషనల్ గా చేశారు. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. అవును, కోర్స్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. వెంకట్ ప్రభు నా ఫ్రెండ్, నేను నిన్న అతని దగ్గర చేర్పిస్తాను, చేరుతావా? వెంకట్ ప్రభు, మణిరత్నం లేదా శంకర్, వాళ్ళతో కాంటాక్ట్ ఏం లేదా సార్? వెంకట ప్రభు కూడా మంచి డైరెక్టర్ అబ్బా. రాజేష్, సార్ నెంబర్ నీకు ఇస్తాను. ఆయన్ని వదలకుండా రోజు ఫోన్ చేయి. వెంకట్ ప్రభు దగ్గర నిన్ను చేర్పిస్తారు. ఓకే సార్. యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే సార్. నో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. రైట్ శంకర్.